పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు చాలా చర్చలలో వ్యూ పాయింట్గా మారింది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఒక లడ్డూ చుట్టూ ఇంత కాంట్రవర్సీ నిల్చుందా? మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా మంది భక్తులకి ఒక నమ్మకం. ఎవరికైనా ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఏడుకొండల వాడున్నాడు, తన బాధలు తీరుస్తారు అని చెప్పి నమ్ముతారు భక్తులు. ఏవన్నా కోరికలు తీర్చినప్పుడు కొండ మీద ఎక్కి తన వెంట్రికలు నిలవెల్పుగా ఇచ్చుకుంటారు. ఏమైనా బాధలు వచ్చినప్పుడు నేను నీకు మొక్కుగా ఇది వేస్తాను స్వామి, నా కోరికల్ని నా బాధల్ని తీర్చు అని మొక్కుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు ఎంత కష్టపడి కొండ ఎక్కాను అని చెప్పి ఆలోచించడు. నేను కష్టపడి స్వామి దగ్గరికి చేరుకున్నాను అనే ఆనందం తను పొందుతాడు. స్వామి మీద ఉన్న నమ్మకం అంతా ఇంత కాదు. శ్రీనివాసుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి వరకు చాలా మటుకు క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ అక్కడ కట్టుబాట్లు పద్ధతులు సరిగ్గా పాటించినందుకు చాలా పేరు ప్రతిష్టలు పొందారు. కానీ రీసెంట్గా ఈ ఘోరమైన పరిస్థితిలో ఒక లడ్డు, తిరుమల తిరుపతి దేవస్థానమైన లడ్డు ఈ పరిస్థితిలో ఉందంటే అది మనందరికీ సిగ్గుచేటే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్ అవుతున్నారు. ప్రతి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో తను సనాతన ధర్మం గురించి, ప్రతి ఒక్క హైందవుడు ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం లేకుండా పోలేదు. ఇండియా ఒక మల్టీ రిలీజియస్ కంట్రీ. ఇక్కడ ప్రతి ఒక్క రిలీజన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి మన హ్యూమన్ బేసిక్ రూల్. బంగ్లాదేశ్ లాగా మన హైందవులకి, మన ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, సిఖ్స్కి లేదా ఏ కమ్యూనిటీకి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా చూసుకోవాలి అని చెప్పి మన రూల్స్లో పెట్టుకున్నాం. మన కర్తవ్యం అనుకొని ప్రతి ఒక్క ఇండివిజువల్, ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్క రిలీజన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో ట్రై చేస్తాడు. ఆ రిలీజన్స్లో, ఆ ఇండియన్స్లో హిందూస్ కూడా ఒక మేజర్ పార్ట్. హిందూస్ సనాతన ధర్మాన్ని నమ్ముతారు. హిందూయిజం సనాతన ధర్మాన్ని నుంచి వచ్చింది, కానీ సనాతన ధర్మం హిందూ నుంచి రాలేదు. సనాతన ధర్మం ఒక ధర్మమో లేకపోతే ఒక కులమో ఒక మతమో కాదు. అది వే ఆఫ్ లివింగ్ లైఫ్. మీరు జీవిత మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి, మీరు జీవితాన్ని ఎలా బతకాలి అని నేర్పించేదే సనాతన ధర్మం. సనాతన ధర్మం రూల్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళని హైందవులు అని అంటారు. సనాతన ధర్మం రూల్స్ ఎప్పుడు ఒకళ్ళని హింస పెట్టడం, బాధ పెట్టడం, ఎవరినైనా ఇబ్బంది పెట్టేటట్టుగా ఎప్పుడూ ఉండదు. మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే ఏ రిలీజన్, ఏ మతం ఇవ్వనంత ఫ్రీడమ్ హిందూయిజం ఇస్తుంది. ప్రతి ఒక్క పర్సన్ని హిందూయిజం ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. అండ్ పీపుల్ హూ ఆర్ హిందూస్, దే నో దిస్ ఫ్యాక్ట్ ఈక్వలీ. వాళ్ళకి తెలుసు హిందూస్గా పుట్టినందుకు వాళ్ళకున్న ఉపలబ్ధులు ఏంటి అని. అట్లా అని వేరే రిలీజన్స్ తక్కువ అని కాదు. ప్రతి ఒక్క రిలీజన్కి దాని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కానీ మీరు ఎక్కడైతే పుట్టారో, మీరు ఏ పద్ధతులలో అయితే పెరిగారో వాటిని రెస్పెక్ట్ చేయకపోతే మీకు అసలు పునాదే ఉండదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీని వార్న్ చేస్తున్నారు. తిరుపతి లడ్డూని ఒక జోక్ లాగా, ఒక డిస్కషనల్ టాపిక్గా మారవద్దని చెప్పేసి. రీసెంట్గా గ్రేట్ ఫిల్మ్ స్టార్ కార్తీ గారు ఒక ఫిల్మ్ రిలీజ్ ఈవెంట్లో లడ్డూ గురించి కొంచెం నవ్వుతూ జోక్గా మాట్లాడారు. మీరు లడ్డూ టాపిక్ తీసుకురావద్దు, చాలా సెన్సేషనల్గా ఉంది అని చెప్పేసి. ఈ కమెంట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు చూశారు. అండ్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తను కార్తీ గారికి చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు దట్ ఇలా మాట్లాడకూడదు, మనం హిందువుల అయి ఉండి మన కల్చర్స్ని, మన ధర్మాన్ని రెస్పెక్ట్ చేసుకోకపోతే ఎవ్వరూ రెస్పెక్ట్ చేయరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అండ్ కార్తీ కూడా దీనికి చాలా మెచ్యూర్డ్గా, ప్రొఫెషనల్గా డీల్ చేసి పవన్ కళ్యాణ్ గారికి రీట్వీట్ చేసి, నేను చెప్పింది వేరే రకంగా అర్థమైంది, నేను ఎవ్వరి మనోభావాలని ఒఫెండ్గా మాట్లాడాలని చెప్పి ప్రయత్నించలేదు అని చెప్పి క్షమాపణలు కోరారు. ఇట్ వాస్ వెరీ మెచ్యూర్డ్ ఆఫ్ హిమ్ టు డూ దట్. బికాస్ ఇక్కడ మ్యాటర్ ఒక ఇండివిజువల్ కాదు, ఇక్కడ ఒక మ్యాటర్ ఒక పొలిటీషియన్ ఒక ఫిల్మ్ స్టార్ కాదు, ఇక్కడ మ్యాటర్ సనాతన ధర్మానికి సంబంధించింది. మనం ప్రతి ఒక్క పర్సన్ని ఒక ఇండివిజువల్గా చూడము, ఒక ధర్మానికి రిప్రజెంటేటివ్గా చూస్తాం. వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అలవాట్లు అన్నీ ఒక ధర్మాన్ని నుంచే వస్తాయి, ఒక బేసిక్ నాలెడ్జ్ నుంచే వస్తుంది.
మనము ఎవరినైనా రెస్పెక్ట్ చేయాలి అంటే ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఆ పర్సన్ చాలా కట్టుబాట్ల మధ్యలో పెరిగాడు, తన కొన్ని విలువలు ఉన్నాయి, అవి తప్పకుండా పాటిస్తాడు అని చెప్పి ఆ గౌరవంతో నమ్మకంతోనే ఆ మనిషిని మనం రెస్పెక్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని మేజర్గా వార్న్ చేశారు. అండ్ తను చెప్పిన కమెంట్ ఏంటి అంటే, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తున్నాను, ఒకవేళ మీరు దీని గురించి డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ మాట్లాడకండి. మీరు ఒకవేళ ఈ టాపిక్ మీద రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలంటే ముందుకొచ్చి మాట్లాడండి, లేదా మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు ఇంట్లో ఉండండి, కానీ దీని గురించి అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఈ విషయంలో ఏదైనా చెడుగా మాట్లాడితే జనాలు మిమ్మల్ని అస్సలు క్షమించరు. ఈ టాపిక్ జోక్ గానో మీమ్ గా మార్చాల్సిన టాపిక్ కాదు. ఈ విషయాలు ఒక జోక్ గా ఒక మీమ్ గా మారుతున్నప్పుడు నాకు చాలా బాధగా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇది చెప్పడం అనేది నాకు ఏ యాంగిల్ నుంచి కూడా తప్పుగా అనిపించలేదు. బికాస్ ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరో ఒకరు ప్రాపర్ గా స్టాండ్ తీసుకోనప్పుడు ఆ సిచ్యువేషన్కి ఇంపార్టెన్సే దొరకదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది జస్ట్ ఒక లడ్డు ఇష్యూ కాదు. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఒక ధర్మానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కసారి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయడం మొదలైతే ఇది ఒక చైన్ ఎఫెక్ట్ లాగా మొదలవుతుంది. ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ని లైట్గా తీసుకోవడం మొదలు పెడతారు. అక్కడి నుంచే ఈ జగాని సర్వనాశనం మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా ధర్మాన్ని, కులాన్ని, లేకపోతే రిలీజన్ని, లేకపోతే కొన్ని కట్టుబాట్లని జోక్గా మీమ్స్గా మార్చకుండా ప్రయత్నించాలి. ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ లడ్డూని ఒక కాంట్రవర్షియల్ నేషనల్ ఇష్యూగా చేయకుండా డీల్ చేయండి అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్కి తన రిటర్న్లో ఆన్సర్ చెప్పుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు, నేను ఇండియాలో లేను, అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను, నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ అండర్స్టాండ్ చేసుకోమని చెప్తున్నాను, నేను ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పి తను ట్వీట్ చేశారు. ఎస్, ఐ అగ్రీ. ప్రతి ఒక్క పర్సన్కి తనదొక పర్స్పెక్టివ్ ఉంటుంది, తన ఒక ఆలోచన విధానం ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీ ఆలోచన వేల కోట్ల మంది నమ్మకాలని హర్ట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడడం కంటే అప్పుడప్పుడు సైలెంట్గా ఉంటే చాలా బెటర్. కొంతమంది పొలిటీషియన్స్ ఏమంటున్నారంటే, ఏంటి బీఫ్ కొవ్వు ఆయిల్ ఘీ కంటే కూడా కాస్ట్లీ కదా, అది కలపడం వల్ల ఏమైంది? అండ్ కొంతమంది ఏమో కొంచెమే కలిపారు కదా, ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు, అన్ని లడ్డూలలో కలపలేదు కదా అని మాట్లాడుతున్నారు. కొందరేమో ఇది డైవర్సిఫికేషన్ పొలిటిక్స్, మీరు ఈ సిచ్యువేషన్ని జస్ట్ డైవర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీనికి నిందలు తీసుకురావాలని చెప్పేసి ఇదంతా పొలిటిక్స్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. బట్ ఎవ్వరు కూడా దీన్ని కండెమ్ చేస్తూ అసలు ఇలాంటి ఇష్యూ జరగడం మనందరికీ సిగ్గుచేటు అని మాట్లాడట్లేదు. ఎవరిని చూసినా వాళ్ళు నీదే తప్పు, నాదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అని తోసుకోవడంలో బిజీగా ఉన్నారే కానీ ఈ మ్యాటర్ డీప్నెస్ ఆర్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఈ లడ్డు కాంట్రవర్సీ అయ్యేటప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇప్పుడు నందిని ఘీని మెయిన్ అంబాసిడర్ గా బుక్ చేసింది. అండ్ అక్కడికి వచ్చే ఘీ ప్రసాదాలకి ఓన్లీ నందిని ఘీనే యూజ్ చేస్తాము అని చెప్పి ఒక వర్డిక్ట్ రిలీజ్ చేసింది. ఇది ఒక చిన్న ఇష్యూనే కావచ్చు కొందరి కళ్ళల్లో ఇది చాలా బాధ పెట్టే ఇష్యూ, ఒక గమనించే ఇష్యూ అని నిల్చుంటుంది. ఇద్దరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళ విధానంలో కరెక్టే. బట్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే తిరుపతిలో ఉందో అది మేజర్ నమ్మకానికి రిలేటెడ్ అయిన టెంపుల్. ఆ టెంపుల్కి జనాలు వచ్చేది ప్రశాంతత కోసం, ఆ టెంపుల్కి జనాలు వచ్చేది వాళ్ళు అనుకున్నవి నెరవేరుతుందనే నమ్మకంతో, ఆ టెంపుల్కి జనాలు వచ్చేది వాళ్ళు చేసిన పాపాలు ప్రక్షాళనలో వస్తాయని చెప్పేసి. కానీ ఎప్పుడైతే ఆ గుడి ప్రాంగణంలోనే, ఆ గుడి ప్రదేశంలోనే ప్రశాంతంగా కూర్చొని తినే ప్రసాదమే కలుషితంగా మారినప్పుడు వాళ్ళ నమ్మకాలని వాళ్ళు ఎలా నమ్ముతారు? సౌత్ ఇండియాలో అవుట్ ఆఫ్ 1000 పీపుల్ 300 to 400 పీపుల్ పేరు శ్రీనివాస ఆర్ శ్రీనివాసులు ఆర్ శ్రీనివాస్ అని ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది తిరుపతి కొండ మీద ఉన్న ఆ తిరుమలేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకంతో పెట్టుకున్న పేరు. అంత నమ్మకం ఉంచుకున్న స్వామికి ఏదైనా చిన్న అపకారం జరిగితే ప్రతి ఒక్క హైందవుడు, ప్రతి ఒక్క సనాతన ధర్మ పాటించే మనిషి తిరిగి మాట్లాడరా? ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చేస్తుంది అదే. నిజంగా చెప్పాలంటే ఈ కాంట్రవర్సీ నుంచి వచ్చేది ఒరిగేది ఏ పొలిటీషియన్కి ఏమీ లేదు.
ఉల్టా మన సనాతన ధర్మమే దీంట్లో దెబ్బతింటుంది, దానికి రాకూడని పేరు వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి పొలిటీషియన్స్ అందరూ దీన్ని డైవర్సిఫికేషన్ పొలిటీషియన్స్ గా భావించకుండా, ఈవెన్ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా దీన్ని జస్ట్ ఒక రిలీజియస్ పొలిటిక్స్ ఆర్ ధర్మానికి రిలేటెడ్ పొలిటిక్స్ ఆర్ డైవర్సిఫికేషన్ పొలిటిక్స్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఒక పెద్ద నేమ్ ఉన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కూడా ఇది ప్రపోజ్ చేసింది. బట్ యాజ్ హిందూస్, యాజ్ సనాతన ధర్మ ఫాలోవర్స్, ఈ సిచ్యువేషన్, ఈ వర్స్ట్ సిచ్యువేషన్ మనందరి మనసులో ఏదో ఒక భావన, ఏదో ఒక యాంగర్, ఏదో ఒక ఆవేశం తప్పకుండా తీసుకొచ్చి ఉంటుంది. ఒకవేళ తీసుకొచ్చి ఉండకపోతే మీరు ధర్మాన్ని సరిగ్గా అర్థమే చేసుకోలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంత దూరంగా విన్నందుకు, ఈ వీడియో ఇంత ఓపిక్గా అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. తిరుమలేశ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద. ఫ్రెండ్స్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, గ్రూప్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.